ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక వ్యక్తి పరిచయం కారణంగా కోట్లు గడించే యోగం నీ సొంతం కాబోతుంది బిడ్డ. అది ఎలానో ఇప్పుడు తెలుసుకో అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో, బిడ్డ, నువ్వు కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని నెలల నుంచి కోరుకుంటున్నటువంటి నీ కోరిక అతి త్వరలోనే తీరనుందమ్మా. ఇది నీకు చాలా సంతోషాన్ని ఇచ్చే వార్త. ఇకపై నువ్వు చాలా ఆనందంగా ఉండబోతున్నావు. నీ కోరిక తీర్చను అంటే ఆ యొక్క కోరిక కోసం ప్రతినిత్యం నీ మనసులో నన్ను అడుగుతూనే ఉన్నావు. బాబా, నేను కోరుకుంటున్నటువంటి కోరిక నెరవేర్చు తండ్రి, నన్ను చల్లగా జీవించు తండ్రి. నా మీద నువ్వు పూర్తి నమ్మకంతో ఉన్నావు కదా బిడ్డ. నీ యొక్క నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానమ్మా. నీ కోరికను నెరవేర్చి నాపై ఉన్న నమ్మకాన్ని ఇంకా నేను ఎక్కువ చేసుకుంటాను. నీ యొక్క సమస్యలు తీర్చమని, నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని, నీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకూడదని, ఇంకా నీ కుటుంబం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ప్రతిరోజు కూడా నా దగ్గర ప్రార్థనలు పెడుతూ ఉన్నావు కదా. సరే తల్లి, ఎందుకు నీ కోరికలు తీర్చాలని అనుకుంటున్నాను చెప్పనా? దాని అర్థం లేకపోలేదమ్మా. దానికి ఒక సందర్భం కూడా లేకపోలేదు. చూడమ్మా, నువ్వు నాపై పూర్తి నమ్మకంతో ఉంటూ న్యాయమైన కోరికలు మాత్రమే నన్ను కోరుకుంటున్నావు. అవును తల్లి, అందుకే నీ యొక్క ప్రతి కోరిక కూడా తీర్చాలి అనుకుంటున్నాను. నీ యొక్క సమస్యలన్నీ తీర్చి నీ యొక్క కోరిక నెరవేర్చాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు నన్ను కోరుకున్న ప్రతి కోరిక కూడా నీకు చాలా న్యాయం అనేది. ఏది కోరితే అది నీకు అందిస్తానమ్మా. నీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా నేను చూసుకుంటాను. సిరి సంపదలు నీకు కలిగేలా చేస్తాను. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా నేను చూసుకుంటానమ్మా. ఇక ఏ మాత్రం కూడా దిగులు పడద్దు. ఇప్పుడు నీ కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడానికి కారణం అప్పు. అవును కదమ్మా, అప్పు అనే రాక్షసి మిమ్మల్ని పట్టి పీడిస్తుంది కదా తల్లి. కన్నీరు కార్చకమ్మా. ఆ రాక్షసిని నీ నుంచి దూరంగా తరిమి కొట్టేస్తాను. నువ్వు ఎదురు చూసే మంచి వార్తను అందిస్తాను తల్లి. వీలైనంత వరకు కూడా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. నీకంతా మంచి జరుగుతుంది. నేనున్నాను కదమ్మా, అన్నీ చక్కబెడతాను. నీకున్న అప్పు వల్ల నువ్వు మనశ్శాంతి లేకుండా, ఎప్పుడు కూడా నిద్రపోకుండా ఆలోచిస్తున్నటువంటి విషయం నీ అనారోగ్యానికి కూడా కారణమవుతూ ఉంది. నీ యొక్క ఆరోగ్యాన్ని ఇప్పుడు కూడా చెడగొట్టుకోవద్దు తల్లి. నీ యొక్క బాధ్యతలన్నీ నాకు అప్పగించావు కదా, ఆ బాధ్యతలు నేను చక్కగా నెరవేరుస్తాను. అతి త్వరలోనే నీకు ఎన్ని కోట్ల అప్పు ఉన్నా సరే అది వెంటనే తీరిపోయే మార్గాన్ని నేను చూపిస్తానమ్మా. నీ భవిష్యత్తును నేను రాసి ఉంచాను. ఆర్థిక సమస్యల గురించి ఎప్పుడూ కూడా పట్టించుకోవద్దు. వాటన్నిటిని నిన్ను సరిచేస్తాను తల్లి. ఎప్పటి వరకు అప్పు చేస్తున్న నీకు ఏకప్రాయంగా సహాయం చేసే స్థితిలో ఉంటానమ్మా. అంత గొప్ప అదృష్టాన్ని నేను నీకు ప్రసాదిస్తాను. ధైర్యంగా ఉండు బిడ్డ. నువ్వు దేని గురించి కూడా దిగులు చెందవద్దు. అన్నీ నేను చక్కబెడతాను తల్లి. నీ పనిలో వచ్చే ఆటంకాలు నేను తొలగిస్తానమ్మా. వాటన్నిటిని కూడా నీ నుంచి దూరంగా విసిరిపడేస్తాను. నువ్వు కేవలం నీ లక్ష్యంపైనే దృష్టి పెట్టు చాలు. అప్పుడు ఆ విజయం నీ సొంతమవుతుంది. కేవలం కష్టపడితేనే దాని ఫలితం విజయ రూపంలో నీకు దక్కుతుంది తల్లి. దేని గురించి కూడా ఆలోచిస్తూ అక్కడే కూర్చోకూడదు. అది అందుకోవడానికి ప్రయత్నం చేయాలమ్మా. ప్రతిరోజు కూడా ప్రయత్నిస్తూనే ఉండాలి. అలా ప్రయత్నించి ఏదో ఒక రోజు తప్పకుండా నువ్వు అనుకున్నది సాధిస్తావు. నువ్వు కనే కలలు చాలా గొప్పగా ఉండాలి. ఎలానే సరే నువ్వు తప్పకుండా వాటిని చేరుకుని తీరాలి. ప్రతిరోజు ఆ కళ గురించి ఆలోచిస్తూ ఉండాలి. దాన్ని ఎలా అయితే చేరుకోగలవో, ఏ దారిలో వెళ్తే దాన్ని చేరుకోగలవో ఒక అడుగు ముందుకు వేస్తూనే ఉండాలమ్మా. అందుకని నేను మార్గాన్ని చూపిస్తూనే ఉన్నాను కదా. నువ్వు కేవలం నీ దృష్టి మొత్తం కూడా నీ లక్ష్యంపైనే పెట్టు. అది సాధించాలని మనసులో గట్టిగా అనుకో. మిగతావన్నీ కూడా నేను చూసుకుంటాను బిడ్డ.
నాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చోకూడదు. దాని గురించి ప్రయత్నం చెయ్యు. దాని గురించి నీ ప్రయత్నం చేసి దాన్ని హస్తగతం చేసుకో. అర్థమవుతుంది కదా? నీ బాబా ఏం చెప్పాలనుకుంటున్నారో నీకు పూర్తిగా అర్థమైంది కదా తల్లి. నువ్వు రాబోయే భవిష్యత్తును చాలా అందంగా ఊహించుకొని అలాగే అమర్చుకోవాలని అనుకుంటున్నావు కదా బిడ్డ. దానికి తగ్గ పనులు కూడా నేను చేసేసాను. కానీ దురదృష్టవశాత్తు కొన్ని సంఘటనల వల్ల అది అంతా కూడా వ్యర్థమైపోయింది. దానితో నువ్వు ఎంతో కృంగిపోయావు. ఎందుకంటే దానికోసం నువ్వు సాయశక్తిలా ప్రయత్నించు తల్లి. నీ సర్వశక్తిని కూడా దారిపోసావు కదా. అది నీకు వ్యతిరేకంగా జరిగేసరికి దాన్ని జీర్ణించుకోలేకపోయావు. ఆ బాధ నుంచి బయటపడడానికి నీకు చాలా కష్టంగా ఉంది. అవును కదమ్మా. దిగులు పడద్దు. జరిగినటువంటి చెడును ఒక మంచి పాఠంలా ఆలకించు. ఎందుకంటే అది నీ భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుంది. చూడు బిడ్డ, ఒక ముఖ్యమైన విషయం చెప్పనా? నువ్వు ఇప్పుడు కోల్పోయావు కదా, ఈ అవకాశం చాలా చిన్నది. ఏంటి బాబా మీరు చెప్పేది అని అంటే, నా సాయశక్తులా కూడా నేను ప్రయత్నించాను. నా శక్తి మొత్తం దీనిపైనే దారబోసాను. ఇది చాలా చిన్న అవకాశం అంటారేంటి? అది జరగలేదని నువ్వు అనుకుంటున్నావు కదా. కానీ బిడ్డ, నీ కష్టాన్ని గుర్తించి నీకు అద్భుతమైన అవకాశాన్ని నేను ఇస్తున్నానమ్మా. నువ్వు కల్లో కూడా ఊహించినటువంటి అవకాశం నీ జీవితంలోకి వస్తుంది. ఇంత గొప్ప అవకాశాన్ని నేను ఇస్తున్నాను తల్లి. ఇప్పుడు నీ ఓటమికి ఎదురైన సందర్భాల్లో ఒక పాఠంలో నేర్చుకుని అవకాశాన్ని సాధిస్తాను. తప్పకుండా ఇందులో గెలుస్తావు బిడ్డ. అందుకోసమే నీకు వచ్చిన ఈ చిన్న అవకాశం ఓడిపోయేలా చేశానని ఒక గొప్ప అదృష్టం పట్టబోతుందమ్మా. కానీ గుర్తుపెట్టుకో, ఇప్పుడు దీనిలో ఎందువల్ల ఓడిపోయావో దాన్ని ఒక పాఠంగా నేర్చుకుని అందులో ఉన్న సందర్భాలన్నీ కూడా దీన్ని అనుభవించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకో బిడ్డ. తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుకుంటావు. అర్థం కాలేదు తల్లి? మరొకసారి చెప్తున్నాను, శ్రద్ధగా విను. నువ్వు ఒక అవకాశాన్ని చేజార్చుకున్నావు కదా, అది ఎందుకు చేజారిందో నీకు తెలిసింది కదా. అలాంటి తప్పు మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడి ఈసారి నేను ఇచ్చేటటువంటి అద్భుతమైన అవకాశాన్ని నువ్వు గెలవాలని చెప్తున్నాను. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు, ఈ అవకాశాన్ని చేజార్చుకోవడంలో నువ్వు చేసిన తప్పులు, ఇవన్నీ కూడా ఒక పాఠంలో నేర్చుకొని వాటిని మళ్ళీ మళ్ళీ తిరిగి చేయకుండా ఒక ఉన్నతమైనటువంటి విజయాన్ని నువ్వు సాధించాలి బిడ్డ. ఇప్పుడైనా సరే నీ బాబా ఏం చెప్తున్నారో అర్థమవుతుంది కదా. లేచి నీ లక్ష్యాన్ని సాధించు. జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. జరిగిన చెడుని ఒక మంచి పాఠంలో నేర్చుకో. ఆ తర్వాత నీ భవిష్యత్తులో ఉపయోగపడుతుందమ్మా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.